సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అతడు. త్రిష కథానాయిక. ఈ చిత్రాన్ని జయబేరి ఆర్ట్స్ బ్యానర్ పై డి కిషోర్, మురళీమోహన్, ఎం రామ్మోహన్లు కలిసి నిర్మించారు. 2005వ సంవత్సరం ఆగస్టు 10న ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా అతడు సినిమా తనకు నచ్చలేదని, తాము తీయదగ్గ సబ్జెక్టు కాదని మురళీమోహన్ అనుకున్నారు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అతడు సినిమా కథను త్రివిక్రమ్ దాదాపు 3 గంటలు చెప్పాడని, షార్ట్ టు షార్ట్ చెప్పారన్నారు. కథ చాలా బాగుందని, అయితే ఆఖర్లో తనకు ఓ అనుమానం వచ్చిందన్నారు. సినిమా మొదట్లో హీరో నెగటివ్ క్యారెక్టర్ ఉంటుందని, అది తనకు నచ్చలేదన్నారు. అప్పుడు నా తమ్ముడు కిషోర్, దర్శకుడు త్రివిక్రమ్ ఒకటే చెప్పారు, మీరు ఇంటర్నేషనల్ సినిమాలు చూడండి, మీరు చెప్పినట్లుగా సర్వగుణ సంపన్నుడిగా హీరో ఉండాలి అని అనుకుంటే ఈ రోజుల్లో కుదరదండి, నెగటివ్ది కూడా ఉండాలి, ఆ నెగటివ్ని పాజిటివ్గా ఎలా చేసుకున్నారు అనేది ఈరోజు ట్రెండ్ అని చెప్పారు. నేను సరేనని అన్నాను, అంతే తప్ప కథ నచ్చలేదని, కానీ నేను అసంతృప్తిగా మూవీని చేయడం అనేది జరగలేదు అని మురళీమోహన్ అన్నారు. అతడు మూవీ తర్వాత జైబేరి బ్యానర్స్ నుంచి మరో సినిమా రాలేదు. దీనిపైన మురళీమోహన్ మాట్లాడారు. అప్పుడు తాను రాజకీయాల్లో బిజీ అయ్యానని, తన తమ్ముడు, కొడుకు వ్యాపారంలో బిజీగా ఉండడంతో సినిమాలు తీయలేదన్నారు. సినిమా అనేది 1000 కళ్ళతో చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎవరో ఎంప్లాయీస్ మీద పెట్టి సినిమా తీయటం అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. అందుకే కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకున్నామని, అలా 12 ఏళ్లు దాటిపోయిందన్నారు. సినిమా తీయకపోయినా పర్వాలేదని, చెడ్డ సినిమా తీస్తే ఇలాంటి సినిమాలు తీశారు ఏంటి అని అంటారన్నారు. వచ్చే ఏడాది జైబేరి బ్యానర్స్లో ఓ చిన్న సినిమా తెరకెక్కే అవకాశమూ ఉందన్నారు.